బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వాడి వేడి పెరుగుతూ ఉన్నది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ మూడు పార్టీలు మొత్తం త్రిముఖ పోటీ అయితే నెలకొంది. అర్బన్ ఏరియాస్లో బీజేపీ హవా నడిపిస్తూ ఉన్నది. అయితే కొన్ని ఏరియాలో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉండగా చాలా ఏరియాలో కాంగ్రెసే ముందంజలో ఉన్నదని ఇప్పుడు అంతర్గతంగా మనకు కొంత సమాచారం అందుతూ ఉన్నది. మొత్తానికి ఇక తుది తుది జాబితానైతే ప్రకటించేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తుది జాబితా ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎన్నికల్లో మొత్తం జరగనున్న వార్డుల సంఖ్య 2996. ఇప్పటి వరకు మొత్తం నామినేషన్లు దాఖలైంది 12,944 అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 2,878 నామినేషన్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాఖలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 2,948 నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ నుంచి దాఖలయ్యాయి. అంటే ఒక 52 మినహా మిగతా అన్ని వార్డుల నుండి నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే 52లో కొంత ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. అంటే దాదాపు 99% నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక 90-93% వరకు బీఆర్ఎస్ అభ్యర్థులు దాఖలైనట్లు నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక బీజేపీ అభ్యర్థుల విషయానికి వస్తే 2,634 బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన నామినేషన్లు కూడా దాఖలయ్యాయి. అంతేకాకుండా స్వతంత్రులు దాదాపు 1000కి పైగా వార్డులలో స్వతంత్ర అభ్యర్థులు అంటే కాస్త పేరొందిన రెబల్ అభ్యర్థులు ఇటు బీజేపీ నుంచి, అటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా 1000కి పైగా రెబల్ క్యాండిడేట్స్ నామినేషన్లు దాఖలు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇతర పార్టీల నుంచి దాదాపు 3000కు పైగా నామినేషన్లు మొత్తం ఇతర పార్టీలు అంటే పార్టీలకు సంబంధం లేకుండా ఇతరుల రెబల్స్ ప్లస్ వీరు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి 3000 పైచిలకు నామినేషన్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారికంగా లెక్కలు అంటే అధికారికంగా ఈసీ ప్రకటించింది. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు 12 వార్డులలో. బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు 2 వార్డులలో ఏకగ్రీవమయ్యారు. ఇక ఇందులో ఏకగ్రీవమైన జిల్లాల వారీగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా అంటే 4 వార్డులలో ఏకగ్రీవమైనట్టు తెలుస్తూ ఉన్నది. ఇక మిగతా జిల్లాలలో కూడా 2-3 వార్డులలో కూడా ఏకగ్రీవమైనట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇటీవల మనకు అందుతున్న సమాచారం ప్రకారం భువనగిరి జిల్లాలో కూడా 14వ వార్డులో కూడా ఏకగ్రీవం అయ్యే ఆలోచనలో ఉన్నట్లు మనకు సమాచారం అందుతూ ఉన్నది. మొత్తానికి ఇక ఏకగ్రీవాలు కూడా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగుతూ ఉన్నది, 13వ తేదీన కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. అలాగే 11వ తేదీన కొన్ని చోట్ల పోలింగ్ వీలు కాకపోతే ఏదైనా రీపోలింగ్ చేయాల్సి వస్తే ఫిబ్రవరి 12వ తేదీన రీపోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఈ కార్పొరేషన్ అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13న తేటాతెల్లం కానున్నాయి. చూడాలి మరి 90% ఎలాగైనా గెలవాలి అని 90% గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన టార్గెట్ పెట్టుకుంది. మరి 90% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది, ఎన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకుంటుంది, అలాగే బీజేపీ ఎన్ని మున్సిపాలిటీలను అలాగే ఎన్ని వార్డులను కైవసం చేసుకుంటుంది అనేది ఇక మనకు ఫిబ్రవరి 13న తేటతెల్లం కానుంది.